హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, ఇవాల్టి మన నోరూరించే రెసిపీ వచ్చేసి సేమియా హల్వా. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ హల్వా తిన్నా కొద్దీ తినాలనిపించేంత సూపర్ టేస్టీ రెసిపీ. మరి సేమియా హల్వాను సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా ప్యాన్లోకి 2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకుని వేడి చేయండి. నెయ్యి వేడయ్యాక కొన్ని జీడిపప్పులను వేసి కాస్త ఫ్రై చేసి ఇందులోనే కిస్మిస్లను కూడా వేసి బాగా ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇదే నెయ్యిలో 1 కప్పు సేమియాను వేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయ్యి కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదే ప్యాన్లోకి 2 కప్పుల పాలను తీసుకుందాం. మీరు బాయిల్ చేసిన పాలనైనా లేదా పచ్చి పాలనైనా తీసుకోవచ్చు. ఇలా మనం నీళ్ళతో కాకుండా పాలతో చేస్తే హల్వా రుచిగా ఉంటుంది. కావాలంటే మీరు పాల ప్లేస్లో వాటర్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇలా పాలు మరగడం స్టార్ట్ అయ్యాక ఇందులోనే ఫ్రై చేసిన సేమియాను వేసి ఉడికించండి. మూత పెట్టి కుక్ చేసుకుందాం. 5-6 నిమిషాల్లో సేమియా దగ్గర పడుతుంది. ఇప్పుడు 1 కప్పు పంచదారను వేసి మిక్స్ చేద్దాం. పంచదార వేశాక మళ్ళీ కాస్త పలుచగా అవుతుంది. ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత 1/2 టీ స్పూన్ యాలక్కుల పొడి, ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసి కలపండి. ఇది చల్లారిన తర్వాత దగ్గర పడుతుంది. సో ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే సేమియా హల్వా రెడీ అయిపోయింది. ఇలా మనం స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ, ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ హల్వా రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలపండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూసేవారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.